అమెరికా యుద్ధం అన్నటువంటిది ఆపుతుంది అనుకునే వాళ్ళకి ఒక భ్రమే అన్నది మరొకసారి తేలింది. యుద్ధం ముదిరి పాకాన పడింది. ఇప్పుడు నిన్న రాత్రి నుండి ఇరాన్‌కి సంబంధించినటువంటి ఎయిర్ బేసుల మీద, ఇరాన్‌కి సంబంధించినటువంటి మిస్సైల్ స్థావరాల మీద అమెరికా విరుచుకుపడితే, లెబనాన్‌లోని హెజ్బుల్లాకి సంబంధించినటువంటి స్థావరాల మీద ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అదే సందర్భంలో ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి ఇరాన్‌లోని టెహ్రాన్ మీద కూడా విరుచుకుపడింది ఇజ్రాయెల్ రాజధాని మీద. దానికి బదులుగా ఇజ్రాయెల్ ఇరాన్ వచ్చేటప్పటికి ప్రతిసారి గల్ఫ్ దేశాల మీద పడుతుంటుంది. ఈ దఫా గల్ఫ్ దేశాల మీద కాకుండా ఇజ్రాయెల్ మీదకే వెళ్ళింది. ఇజ్రాయెల్ మీద అటాక్ పెద్ద ఎత్తున చేసింది. వరుసపెట్టి యుద్ధం మళ్ళీ ముదిరింది. యుద్ధం ముగిసింది అని నిన్ననే ప్రకటించాడు ట్రంప్. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు అంటే మనకి పతనం అవడం కాదు, అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాయి. ఆ తర్వాత మళ్ళీ యుద్ధం ఇవాళ పెద్ద ఎత్తున జరగటం ప్రారంభమైంది. అమెరికా దాన్ని ఆత్మరక్షణ చర్య అంటే ఇరాన్ మాట తప్పుతున్నారు అంటోంది. ఇజ్రాయెల్ నోరు మీద పట్టలేదు, దాడులు మాత్రమే చేస్తుంది.